జగదీశ్వరులు సృష్టిపాలకులు శ్రీ మహావిష్ణువుకు ప్రణామం. ప్రణామం భగవతి లక్ష్మి. ప్రభు, తమరు సృష్టికే పాలకులు. సృష్టికర్త పరమపిత బ్రహ్మదేవులు ఉత్పన్నమైంది తమరి నాభి నుంచే కదా. అంతేకాకుండా తమరి ఆదేశం పొందినాకనే వారు సృష్టి రచన ఆరంభించారని అంటారు. ఇది నిజమే. విషయమేమీ లేక దీని గురించి చర్చ జరపడంలోని ప్రయోజనమేమిటి? మహావిష్ణు, ప్రయోజనం ఏమిటంటే తమరు అంటే ప్రభు, దేవగణాలలో కొందరు దేవతలు ఏమంటారు అంటే సృష్టిని రచించే బ్రహ్మదేవులు తమకన్నా గొప్పవారని. కానీ ప్రభు, మాకు ఈ మాట పైన విశ్వాసం కలుగలేదు. కానీ మనసులో శంకిస్తూనే ఉన్నాం. అదే శంకతో ఆ ప్రశ్నకి సమాధానం కోసమని మేము తమరి సేవలోకి ఇక్కడికి వచ్చి ఉన్నాము. మహావిష్ణు, పరమపిత బ్రహ్మదేవులని గొప్పవారు అనుకోవడానికి కారణమేమిటి? అనుకోవడం భావనలపై ఆధారపడి ఉంటుంది దేవేంద్ర. ఎవరి మనసులో ఎవరి యందు ఎలాంటి భావన ఉంటుందో అదే స్థిరమైపోయి అభిప్రాయంగా మారి నిలుస్తుంది. కొంతమంది దేవతలలా అభిప్రాయపడితే అందులో ఎవరికి ఇబ్బంది, ఎవరికి హాని, వారిని అలాగే అనుకోనివ్వు. కానీ ప్రభు, దేవి లక్ష్మి, ఉత్తేజితురాలు అవ్వాల్సిన అవసరం లేదు. ఎవరైనా కానీ ఎవరినైనా పెద్ద చిన్న లేక గొప్ప తక్కువ వారు అనుకున్నంత మాత్రాన ఎవరు చిన్న పెద్ద అయిపోరు. అభిప్రాయం వెనుక భావన, ఆ భావన వెనుక సత్యము దాగి ఉంటాయి. ఈ సమయంలో నేను తమరి తర్కాన్ని ఒప్పుకునే పరిస్థితిలో లేను ప్రభు. అయితే మరి నీ పరిస్థితి దేన్ని ఒప్పుకుంటుంది దేవి? ఇదే, బ్రహ్మదేవులు తమరి కన్నా గొప్పవారు కాదు అని. నీ ఒప్పుకునే దానిని అందరూ ఒప్పుకోవాలన్నది అంత ఆవశ్యకం కాదు గదా. నిజాన్ని అందరూ ఒప్పుకోవాలి కదా ప్రభు. దేవి సచి, నీవు ఆ దేవతల పేర్లు చెప్పు. అదే ఇటువంటి విద్యాప్రచారం చేస్తున్న వారివి. ఇటు అటు ఏమి చూస్తున్నావు దేవి సచి? నా ప్రశ్నకు సమాధానం ఎందుకు ఇవ్వవు? ఏమి సమాధానం ఇవ్వాలి దేవి లక్ష్మి? ఏముందో అదే చెప్పు. నన్ను వివసురాల్ని చేస్తున్నారు. సరే చెబుతాను. స్వయంగా దేవగురు బృహస్పతుల వారే బ్రహ్మదేవులని మహావిష్ణువు కన్నా శ్రేష్ఠులు, గొప్పవారు అని అంటున్నారు. ప్రభు, తమకి విరుద్ధంగా మిథ్యాప్రచారం జరుగుతోంది. దీన్ని తమరు వెంటనే ఆపు చెయ్యాలి. లేదంటే తమరి గొప్పతనానికి కళంకం కలుగుతుంది. దేవి లక్ష్మి, గొప్పతనానికి కళంకం ఆపాదించే పనిని అజ్ఞానులే చేస్తారు. ఆ అజ్ఞానుల ఆలోచనలకి మాటలకి అనవసరంగా చింతించడం జ్ఞానులు చేసే పని కాదు. దేవి, ఉద్రేకపడవలసిన ఆవశ్యకతే లేదు. సమయం వచ్చినంత అన్నీ అవే అనుకూలమైపోవు. బహుశా ఇట్టి ప్రచారం జరగడంలో ఎవరికి హితముందో. నాకు తమరి ఆశ్వాసనతో సంతోషం కలుగలేదు ప్రభు. ఇక తమరు ఈ విషయంలో ఏమీ చేయకపోతే స్వయముగా నేనే ఏదో చేసదను. ఏం దేవేంద్ర, నీవు దేవి సచి ఈ నిజాన్ని అంగీకరిస్తారు కదూ? ఎప్పుడెప్పుడు దేవతలకు సంకటం కలిగినా, మిమ్ము అసురులు దైత్యులు పీడిస్తే శ్రీ మహావిష్ణువులేగా మిమ్ము వారి నుంచి కాపాడి ఉద్ధారణ కలిగించినది. భగవతి, ఈ నిజాన్ని సకల జగతి ఎరుగును కదా. ఇక ఈ నిజంతో పాటు జత కలిసిన ఇంకో నిజమేమిటంటే, బ్రహ్మదేవులు ఎప్పుడూ మీకు శత్రువులు అంటే అసురుల పక్షమే వహించారు. వారికి ఐచ్ఛిక వరాలను ఇచ్చి బలవంతుల్ని చేశారు. వారిని శక్తివంతుల్ని చేసి దేవతలకి సమస్యలని, సంకటాల్ని, విపత్తులను కలిగించేవారు. నేను చెబుతున్నది అసత్యమా? లేదు దేవి లక్ష్మి, నిజం ఇదే కదా. మరైనా దేవతలు అనుకునేది బ్రహ్మదేవులు శ్రీ మహావిష్ణువు కన్నా శ్రేష్ఠులు, గొప్పవారు అని. ఆశ్చర్యం, పరమ ఆశ్చర్యం. ఆశ్చర్యమేమిటి? ఇది సర్వదా కృతజ్ఞతే. మరి హితం చేస్తే గొప్పవారుగా ఒప్పుకోకుండా హితం చేయని వారిని గొప్పవారు అనుకునే వారి బుద్ధిని చూసి జాలిని ప్రదర్శించడం మినహా ఇంకేమి చేయగలుగుతాము? మీరిద్దరూ కేవలం ఇది చెప్పండి, ఎవరిని గొప్పవారనుకుంటున్నారు? దేవి లక్ష్మి, నిస్సందేహంగా నిశ్చిత రూపంగా శ్రీ మహావిష్ణువే. మేము ప్రభువుని గొప్పవారు అనుకోకపోతే వారి శరణులోనికి ఎందుకు వస్తాము? ఇది అందరికీ తెలిసిన నిజమే.
బ్రహ్మదేవులు ఎప్పుడూ మమ్మల్ని తిరస్కరిస్తూనే ఉన్నారు. మా ప్రార్థనలు ఆలకించేవారే కాదు. సహాయం కోసమని మేము ఎప్పుడు వారి వద్దకు వెళ్ళినా అన్ని మార్లు వారు కటువుగా మాట్లాడి మమ్మల్ని తిరస్కరించేవారు. అందుకే ఇందులో సందేహం లేదు, మేమిద్దరము శ్రీహరి పక్షమందే ఉన్నాము. సంపూర్ణ స్వర్గలోకము దేవతలంతా మాకు విరుద్ధంగా నిలిచినా సరే ప్రభు, నేనిప్పుడే బ్రహ్మలోకం వెళ్ళి బ్రహ్మదేవుని ఈ ప్రశ్నకు సమాధానం అడుగుతాను. ఏ ప్రశ్నకు సమాధానం దేవి? అదే, తమరిద్దరిలో గొప్పవారు ఎవరు అని. వారినంత కటువుగా ప్రశ్నించడానికి కారణం? వివాదం వచ్చింది, దీనికి సమాధానము ఉండాలి కదా. కానీ వివాదం బ్రహ్మదేవులు ఆరంభించలేదు కదా. వారికి బహుశా ఈ విషయమై ఏమీ తెలిసి ఉండకపోవచ్చు దేవి. దేవి, ఈ జగద్విదిత సత్యాన్ని ఎందుకు మరుస్తావు? వివాదాల్ని ఉత్పన్నం చేసేవారు అత్యంత నిమ్నస్థాయి వారు, స్వార్థపరులు, తుచ్చ ప్రవృత్తి గల ప్రాణులై ఉంటారు. తమ స్వార్థ పరిపూర్తి కోసమని వివాదాలని సృష్టిస్తూ ఉంటారు. అసలు ఎందుకు వివాదం పుడుతుందో వారు బహుశా ఆ విషయం గురించి తెలుసుకోలేకపోతారు దేవి. దేవి, ఇట్టి పరిస్థితిలో నీవు బ్రహ్మదేవుల వద్దకు వెళ్ళుట, వారిని ప్రశ్నించుట ఉచితం కానేరదు. ఇప్పుడు తమరు చెప్పిన దానికి వ్యతిరేకముగా నేను ఆచరించలేను కదా. అందులోనే అందరికీ హితముంది. దేవి, గురు బృహస్పతి ఆలోచన బ్రహ్మదేవులకు తెలియని ఆ పిమ్మటనే మనం యోచన చేద్దాం. బ్రహ్మదేవ, సప్త ఋషులు తమరి ద్వారానే ఉద్భవించారు. నేను ఆ సప్త ఋషులలో ఒక ఋషి అయిన అంగీరసుని పుత్రుణ్ణి. ఈ విధంగా తమరు నాకు పితామహులు, నేను తమరి పౌత్రుడును అయినందుకు తమకి విరుద్ధంగా ఏదైనా వినడం నేను ఏమాత్రం సహించలేను. బృహస్పతి, నీవు మా పౌత్రుడివి, ఇది సకల జగతికి తెలిసినది. కానీ మాకు విరుద్ధంగా ఎవరు ఏమని అన్నారు, నువ్వేమి విన్నావు, అది మాకును తెలియదు. కనుక మాకు తెలిసినదేదో దాన్ని చర్చించడం ఆపి ఆ నిజం చెప్పు. మాకు తెలియని విషయమేదో. పరమపిత, దేవేంద్రుడు, దేవి శచి శ్రీ మహావిష్ణువు తమకన్నా శ్రేష్ఠులు, గొప్పవారు అని అంటున్నారు. అదని తప్పకనుకోని. అలా అనుకున్నంత మాత్రాన మాకు విరుద్ధం కాదుగా. అయితే నీవెందుకు సహించలేకపోతున్నావు మాకర్థం కావటం లేదు. కానీ నాకు అర్థమయ్యింది. గురు బృహస్పతిని చెప్పని దేవి. పరమపిత, శ్రీ మహావిష్ణువు తమకన్నా శ్రేష్ఠులు, గొప్పవారు అనుకోవటం దాని అర్థం ఇదే కదా. తమరి స్థాయి, స్థానము, ప్రతిష్ట వారికన్నా నీచమని, తక్కువని, తుచ్చమనిను. అంతే అయింది, నిశ్చిత రూపంగా మరి అదే అర్థం. ఇంకా పరమపిత, నాకు ఏమీ చెప్పకుండానే ఇంద్రుడు, శచి శ్రీహరికి వారి గొప్పతనం గురించి ఆశ్వాసన ఇవ్వటానికి వెళ్ళారు. అయితే ఆ ఇద్దరు విష్ణువునే శ్రేష్ఠులు అనుకుంటున్నారా? అవును మాత, వారు మొత్తం దేవతలందరి వద్ద కూడా అన్నారు మహావిష్ణువు నాభికమలం నుండి బ్రహ్మదేవులు ఉద్భవించారు అని. బ్రహ్మదేవా, తమరు మౌనంగా ఉన్నారే, ఏమీ మాట్లాడరేమి? ఎవరితో దేవి? నీతోనా లేక గురు బృహస్పతితోనా? వివాదాల వార్తని బృహస్పతే కదా తీసుకొచ్చారు, ఆయనతోనే అనండి, ఏమంటారో. చూడు బృహస్పతి, నీ పితామహులమైనందుకు మేము నీకొక అత్యంత గూఢము, విజ్ఞత కలిగిన విషయాన్ని చెబుతాం. ఇది ప్రస్తుతము నీకు ఎంతో మంచి చేస్తుంది, భవిష్యత్తులోనూ నీకు ఇది లాభదాయకమే. కానీ అది ఎప్పుడు లాభిస్తుందంటే నీవి జ్ఞాన మార్గాన నడిస్తేనే, అంటే అలా వ్యవహరించి ఆచరిస్తేనే. కేవలం విన్నంత మాత్రాన వచ్చే జ్ఞానం మంచిని చేకూర్చదు, దానిని జీవితంలో ఆచరిస్తేనే జరుగుతుంది. తమరు ఆజ్ఞాపించండి పరమపిత, నేను దానిని అవశ్యం ఆచరణలో పెడతాను. ఈ జ్ఞానంలోని ప్రథమాంశం ఏమిటంటే, జ్ఞాని ఎప్పుడూ కలపడానికే చూస్తాడు, విడదీయుడే కాదు. విడదీయు పనులు చేసేవాడు వాడు జ్ఞాని కానే కాదు, అజ్ఞాని అవుతాడు. ఇక ఈ జ్ఞానంలోని చివరి అంశము, నూరుగురు అజ్ఞానులు ఏమనుకుంటున్నారో జ్ఞాని ఎప్పుడూ దానిపై ధ్యాస ఉంచరాదు. ధ్యాస పెడితే
అతను అజ్ఞానుల శ్రేణిలోకి వచ్చేస్తాడు. అందుచేత జ్ఞాని కేవలం ఇంకో జ్ఞాని అయిన వాని మాటల్నే పట్టించుకోవాలి. నీవు కూడా అటులే చెయ్యి. అదే నీకు అన్ని విధాలా మంచిది కూడా. ఇక్కడికి రావటంతో నాకు మంచే జరిగింది పరమపిత. ఇక భవిష్యత్తులోనూ మంచే జరుగుతుంది. వెళ్లే ముందు ఇంకో నిజం కూడా తెలుసుకుని వెళ్ళి. పరమశివుల ఆజ్ఞ, వారి ఇచ్ఛ వలనే మేమిద్దరం సృష్టించబడ్డాం. మా ఇద్దరిలో తుచ్చులు గొప్పవారు అన్న ప్రశ్నే ఉండదు. ఇక ఇప్పుడు నీవి వివాదాన్ని ఇంతటితో అంతం చెయ్యి. స్వామి, వివాదం తమరు లేవనెత్తనే లేదు. మరి అంతం తమరు ఏ విధంగా చేయగలరు? ఎవరైతే ఈ వివాదాన్ని సృష్టించ యత్నించారో వారికి శిక్ష తప్పక పడవలసినదే. తమరికి వ్యతిరేకంగా జరిగే ప్రచారాన్ని నేనిక సహించలేను. ఇక తమరి ఈ విషయంలో ఏమీ చెయ్యకపోతే నేనే స్వయంగా ఏదో ఒకటి చేస్తాను. దేవి, మేము గురుజ్ఞానాన్ని ఇప్పుడిప్పుడే గురు బృహస్పతికి ఇచ్చాము. దాని అవసరం నీకు కూడా ఉన్నది. అంతకన్నా ఏమనవు. నీవు మరి వినకుండా ఉంటే దేవతలలో వివాదం, చింతలు పెరిగిపోతాయి. ఒక చింత దూరమైందంటే రెండోది పుట్టుకొచ్చేస్తోంది. మన దేవతలకే ఈ విధంగా ఎందుకు జరుగుతుంది? ప్రస్తుతం ఉన్న చింత అయితే అకారణంగా ఉత్పన్నమైంది. అకారణంగా దేవేంద్రుడు, దేవగురు బృహస్పతి రెండు విభిన్న దళాలుగా విడిపోయారు. దేవగురు బ్రహ్మదేవుని గొప్పవారిని అంటుంటే ఇక దేవేంద్రుడు శ్రీ మహావిష్ణువుని. ఈ వివాదం పెరుగుతూనే ఉన్నది. వివాదం పెరిగింది అంటే కీడు జరిగేది మన దేవతలకే. ఒకరు మనకు అధిపతి, ఇంకొకరు గురువు. ఈ సమయంలో విచారించవలసినదేమంటే, ఆ అసురులకు ఈ సంగతి తెలిస్తే దేవతలు రెండు దళాలు అయ్యారని వారు ఈ పరిస్థితిని అవశ్యం ఉపయోగించుకుంటారు. ఈ వివాదంలో మరొక చిక్కు. ఇద్దరు అనుకునేది మనం వారి పక్షానే ఉన్నామని. నిజానికి ఈ వివాదంలో మనం ఎవరి పక్షాన లేముగా. మనకి ఇద్దరూ సమానమే కదా. పైగా ఈ వివాదం శీఘ్రంగా అంతమైపోవాలి. ఇక ఈ విషయంలో దేవర్షి నారదులే మనకి సహాయపడగలుగుతారు. నారాయణ నారాయణ నారాయణ, నారాయణ నారాయణ నారాయణ, నారాయణ నారాయణ నారాయణ. అయ్యయ్యయ్యో, ముఖ కవళికలు చూస్తే మీ దేవతలు ఏదో చింతలో ఉన్నట్టున్నారు. అదే నిజమైతే దానికి కారణం కూడా అవశ్యం ఉండాలి. మరి నారదుని వద్ద మీ చింతకు కారణం దాచవలసిన పనే లేదు. మరి చెప్పండి. తమరి వద్ద దాపరగం ఏమిటి దేవర్షి? తమరికి అంతా చెప్పుకుని మేము చింత నుండి విముక్తులం అవుతాం. దేవర్షి, దేవతలు రెండు దళాలవుతారు. నారాయణ నారాయణ. చెడు కాలం సమీపానికి వచ్చినప్పుడు అప్పుడు ఈ విడిపోవడాలు, వేర్పాటులు, ముక్కలవ్వడం జరుగుతూనే ఉంటాయి. కానీ విడిపోవటం దళాలుగా అయితే ఈ విడిపోవడం ఊబిలాగా తయారవుతుంది. అలా చేసిందెవరు? ఎందుకు చెప్పండి. దేవగురు బృహస్పతి ఇంకా దేవేంద్రుడును. నారాయణ నారాయణ. ఎప్పుడో విన్నాను, ఎప్పుడో ఒకప్పుడు విన్నాను. ఒకానొక సమయమునందు ఈ రక్షకులే భక్షకులైపోతారని. అంటే ఆ సమయం వచ్చేసింది. ఇక్కడ రక్షకులు భక్షకులవడం ఆరంభమైంది కదా. కానీ వారు అలా చేశారు ఎందుకు చెప్పు. దేవేంద్రుడు దేవి సత్య అనేది ఏమంటే శ్రీ మహావిష్ణువు గొప్పవారని, కానీ దేవగురు అనేది ఏమంటే సృష్టికర్త అయిన బ్రహ్మదేవులు గొప్పవారని. ఇతరులను గొప్పవారని నిరూపించే ప్రయత్నంలో పడి స్వయంగా తామే ఎంతో సంకుచితంగా, చిన్నగా, నీచంగా అవుతారు. నారాయణ నారాయణ. ఇందుకు ఏదైనా మార్గం చూపండి దేవర్షి. శీఘ్రంగా ఏదో ఒకటి చేయకపోయామంటే అసురులు ఈ పరిస్థితి వల్ల అనుచిత లాభాన్ని పొందయత్నిస్తారు. అవశ్యం పొందుతారు. ఎందుకు పొందరాదు? పైగా ప్రయోజనం పొందటం అందరి ప్రవృత్తి కూడా. దానవులు పొందుతారు, అవశ్యం పొందుతారు. అయితే ఎవరినైనా గొప్పవారు అనడం మంచిదే. కానీ ఒకరిని ఇంకొకరికన్నా గొప్ప అని అనడం అనుచితమే కాదు, భయంకరం కూడా. వివాదాలు పెరిగే అవకాశాలు మెండుగా ఉన్నాయి. నిస్సందేహంగా పెరిగాయి. దీనిని తప్పించి అంతం చేసే ఉపాయాన్ని చెప్పండి దేవర్షి. కఠినమే, కఠినమే. నారదునికిది కఠినమే. అదే పోటీ దేవతలకి దానవులకి అయితే నారదుడు ఉపాయం చెప్పగలడు. లేక దానవులు మానవుల మధ్య పోటీ అయితే నారదుడు ఉపాయం చెప్పగలడు. లేనిచో
దేవతలు మానవుల మధ్య పోటీ అయినా కూడా నారదుడు ఉపాయం చెప్పగలడు. కానీ ఎదురు బదురుగా స్వయంగా దేవగురువు అయిన బృహస్పతి, దేవతలాధిపతి ఇంద్రుడు ఉంటే నారదుడు నారాయణ నారాయణ ఏమీనూ చేయలేడు. అయితే ఇంకెవరు చేయగలరు? వారే విభూతిధారులు, చర్మధారులు, త్రిశూలధారులు, త్రికాలదర్శి పరమశివశంకరులే. మీరందరూ వారి శరణులోనికి వెళ్ళడం మంచిది. దేవర్షి, ఇది కూడా సంభవం కాదా? తమరు బ్రహ్మదేవులు, విష్ణువు వారిద్దరికీ తెలియజేయడం, వారిద్దరూ కలిసి ఈ విషయమే నిర్ణయించుకోమని, ఇద్దరిలో ఎవరు గొప్ప అనేది? నారాయణ నారాయణ, నేను వారికి తెలియజేయాలా? వారిద్దరిలో ఒకరు నా పరమపిత బ్రహ్మదేవులు, ఇంకొకరు నా ఆరాధ్యులు శ్రీ మహావిష్ణువు. వారికి తెలియజెప్పాలా? నేనా? ఎప్పటికీ కాదు. పవనదేవ, కలియుగం రావటానికి ఇంకా కొంచెం సమయం ఉంది. కలియుగంలో అలా అవుతుంది. అప్పుడు పుత్రుడు శిష్యుడు తన తండ్రి గురువులను ఏమీ అర్థం చేసుకోరు, స్వయంగా తెలుసుకోలేరు. కానీ వారికి తెలియజెప్తారు. ఇప్పుడు ఇంకా ఆ యుగం రాలేదు. అందుకని శ్రీ మహావిష్ణువు పరమపిత బ్రహ్మదేవులకు తెలియచెప్పేటంతటి సాహసం ఎప్పటికీ చేయలేను. తమరు చెప్పకపోతే మరి వారిద్దరూ స్వయముగా చర్చించుకుని తెలుసుకునే పనిని చేయగలుగుతారా? అగ్నిదేవ, వారికి తెలియజెప్పవలసిన ఆవశ్యకత ఉందా? వారికి ఈ వివాదం గురించి అసలు తెలిసే ఉండదు. ఒకవేళ వారికి తెలిసినా కూడా వారేమి చర్చించగలరు? ఏం తెలుసుకుంటారు? ఇంకేమి తెలియజెబుతారు? ఆ శ్రీ మహావిష్ణువు పరమపిత బ్రహ్మదేవులతో ఇలా అనాలా? వర్ష ఋతువు మొదలు శరదృతువు వరకు నేను గొప్పగా ఉంటాను, నువ్వు హీనంగా ఉండు అని. అప్పుడు పరమపిత బ్రహ్మదేవులు శ్రీ మహావిష్ణువుతో ఇలా అనాలా? శరదృతువు మొదలు గ్రీష్మ ఋతువు వరకు నేను గొప్పగా ఉంటాను, నువ్వు హీనంగా ఉండు అని. నారాయణ నారాయణ. అప్పుడు శ్రీ మహావిష్ణువు పరమపిత బ్రహ్మదేవులు చెప్పినది ఒప్పుకుని అంటారు, అవునవును, ఇదే ఉచితమని. తమరు పరిహాసం ఆడుతున్నారు దేవర్షి. పరిహాసాలే ఆడుతున్నాను, కానీ పరనిందలు చేయటం లేదు కదా. మీరు మీ యొక్క గురువు అధిపతులనే వ్యతిరేకిస్తున్నారు. వారిని అజ్ఞానులు, తెలియని వారు అంటున్నారు. అర్థమైందా? మరి కానీ నిజమేమిటంటే వారిద్దరూ గొప్పవారే. గురువు బృహస్పతి, దేవేంద్రుడు ఇద్దరూ అకారణంగా ఈ వివాదాన్ని సృష్టించారు. అయినా అంతిమ నిర్ణయం ఆ పరమశివులదే అవుతుంది. మీరందరూ వారి శరణులోకి వెళ్ళండి. పదండి కైలాసం పరమశివుల వద్దకు. జై జై శివశంకర, జై జై పరమేశ్వర, జై జై శివశంకర, జై జై పరమేశ్వర, జై జై శివశంకర, జై జై పరమేశ్వర. నందీశ్వర, ఎక్కడికి వెళ్ళారు పరమశివులు? మాత పార్వతి కూడా ఎక్కడా కనపడడం లేదు. పార్వతీమాత, గణేశ, కార్తికేయుల వద్దకు వెళ్ళారు. మరి పరమశివులు? వారెక్కడికి వెళ్ళారో ఇది మాకు కూడా తెలియదు. మేమందరము ఆయన గురించే ప్రతీక్షిస్తూ ఉన్నాం. మేము వారికి ఆవశ్యకమైనది ఒకటి నివేదించుకోవాలి. చెప్పండి వరుణదేవ, ఏమి నివేదించుకోవాలో? లేదు నందీశ్వర, ఇది మేము మహాదేవుడు పరమశివులకు తక్క అన్యులెవరికీ చెప్పలేము. కానీ స్వర్గలోకం నుంచి ఎప్పుడు దేవేంద్రుడు లేదా దేవగురు బృహస్పతియే నివేదించుకోవడానికి వస్తారు. నేడు వారెందుకు రాలేదు? వారింకో చోటికి అన్య కార్యార్థులే వెళ్ళారు. ఇక తమరు నాకేమీ చెప్పదలుచుకోకపోతే చెప్పకండి. మా వలనే మౌనంగా ఉండి పరమశివులకై ప్రతీక్షించండి. ఇక వేరే మార్గమేమీ లేదు. దేవతలు కైలాసం వదిలి వెళతారు. కానీ వారి చింత, వ్యాకులత అంతం కాలేదు. అంతేకాక గొప్పతనం విషయమై యోచిస్తూ స్వయంగా శ్రీ మహావిష్ణువు ఇంకా బ్రహ్మ కూడా వ్యాకుల పడుతూ ఉన్నారు. కానీ సమస్యకు పరిష్కారం ఎవరి వద్దనూ లేదు. ఈ విషయం పైననే నంది, ఇతర ప్రమథగణాలు ఇప్పటికీ చింతాగ్రస్తులై త్రికాలదర్శి మహాదేవుడు కైలాసంపై ప్రత్యక్షమై వారికి మార్గాన్ని చూపాలని ప్రతీక్షిస్తూ ఉన్నారు. నారాయణ నారాయణ. ప్రణామం దేవర్షి. శుభమగుగాక. నందీశ్వర, ఇక మీ ప్రతీక్షా సమయం సమాప్తమవునుంది. దేవర్షి,
తమరికి ఎలా తెలిసింది మేము పరమశివులకై ప్రతీక్షిస్తున్నామని? నారాయణ నారాయణ, నందీశ్వర, ఎదురుగా అగుపిస్తున్నది పరమశివుల యొక్క ఆసనం రిక్తంగా. ఇక మరి అట్టి స్థితిలో మీరు పరమపిత బ్రహ్మదేవులు లేదా శ్రీహరికై ప్రతీక్షిస్తూ ఉండలేరు కదా, అవునా? వారి ఆదేశం ప్రకారమే ఇక్కడికి వచ్చి ఉన్నాను. స్వర్గం, బ్రహ్మలోకము, ఇంకా వైకుంఠాలలోని వాతావరణాన్ని ఎవరు కలుషితం చేశారో నారదా, అది మాకు బహుబాగా తెలుసును. ఇందులో దేవగురువు, దేవేంద్రుడు, ఇతర దేవతలదే ప్రముఖ పాత్ర ఉంది. వారే దోషులు. మహాదేవా, ఈ విషయమై నాకు కొంచెం ఆధారం అవశ్యం దొరికింది, కానీ ఈ విషయంలో అధికంగా ఏమీ తెలియరాలేదు. నారదా, మరి నీకు బ్రహ్మ విష్ణువుల గొప్పతనంపై వివాదం జరుగుతున్నది అని తెలిసిపోయినప్పుడు నీవు వెంటనే వారి వద్దకు వెళ్ళి వారికి ఈ వివాదం గురించి తెలియజెప్పి ఉండాల్సింది. కానీ నీవు ఈ విషయం గురించి అంత పట్టించుకోనేలేదు. ఎందుకంటే నీవు ప్రతీక్షిస్తూ ఉన్నావు వివాదం ఇంకా పెరగాలని, విషయం గంభీరమవ్వాలని. అప్పుడు నీకు నీ నారద లీలను ప్రదర్శించడానికి అవకాశం వస్తుందని. నీ లీలలను ప్రదర్శించాలనే ప్రలోభంతో మౌనంగా ఉన్నావు. లేదు పరమశివ, లేదు. అలా ఎప్పటికీ కాదు. నేను అన్ని విధాలా నిర్దోషిని మహాదేవా. లీలలు చూపించాలి అన్న ఆలోచన నాకు ఎప్పుడూ లేదు. నన్ను తమరి క్రోధానికి బలి చేయకండి పరమశివ. నేను దేవతలకి ఇది అవశ్యం చెప్పి ఉన్నాను. ఈ వివాదాన్ని ఒక్క శివశంకరులే పరిష్కరించగలరు అని. అదే నిజము కదా మహాదేవా? అదే ఉద్దేశంతో వారు వచ్చారు కూడా తమ వద్దకు. వచ్చారు, కానీ అధైర్యపడి మాకై ప్రతీక్షించకనే వెళ్ళిపోయారు. ఏం వారిలో ఇప్పుడు ఆ మాత్రం ధైర్యము లేదా? మేము వచ్చే వరకు మాకై ప్రతీక్షించలేరా? మేము ఈ వివాదాన్ని ఇప్పుడే అంతం చేసేస్తాము. దేవగురువు బృహస్పతి, ఓ దేవేంద్ర, శచి, ఇతర దేవతలారా, అందరూ వెంటనే కైలాసానికి రావలసింది. జయము శివశంకరునికి. దేవగురువు బృహస్పతి, దేవేంద్ర, మీరు మాకు చెప్పండి, మీరు ఎవరిని గొప్పవారు అనుకుంటారు? తమరినే గొప్పవారిగా అనుకుంటాం పరమేశ్వర. అవును పరమశివ, తమరికన్నా గొప్పవారు అన్యులెవరున్నారు? మీ ఇద్దరికీ తెలియదు. మేము ఎవరి గొప్పతనం విషయమై ప్రశ్నిస్తున్నాము, అయినా మీరిద్దరూ వేరే విధంగా చెబుతున్నారు. మాకు స్పష్టంగా చెప్పండి, బ్రహ్మదేవులు శ్రీ మహావిష్ణువుల్లో ఎవరు గొప్పవారు? పరమశివ, దేవగురు బృహస్పతి ఇంకా దేవేంద్రుడు తమరి క్రోధాన్ని చూసి మానసికంగా సంతులనాన్ని కోల్పోయారు. వారి మనసులలోని మాటను చెప్పడానికి సాహసం చేయలేకపోతున్నారు. కృప చూపి వీరిని క్షమించండి. దయతో తమరి క్రోధాన్ని శాంతింపచేయండి పరమేశ్వర. మేము శాంతించినంత మాత్రాన ఈ వివాదం సమాప్తమవదు నారదా. ఇక ఈ ఇరువురు ఏమీ చెప్పలేని స్థితి అందుంటే మేము బ్రహ్మదేవులని, ఆ విష్ణువులను కైలాసానికి రమ్మని నిమంత్రణ చేసి ఈ వివాదాన్ని సమూలంగా అంతం చేస్తాము. బ్రహ్మదేవా, కైలాసానికి విచ్చేయండి. శ్రీ మహావిష్ణు, కైలాసానికి విచ్చేయండి.
ఆజ్ఞాపించండి మహాదేవా. మాకు ఏమి ఆజ్ఞ పరమశివ? మీరు ఇరువురూ కూడా మావలనే సర్వజ్ఞులు, అందుచే అవశ్యం తెలిసి అయ్యుండును. మేం మిమ్మల్ని ఇక్కడికి ఎందుకు పిలిచాము? మేము మీ మాటల్లో విందామనుకుంటున్నాం. మీ ఇద్దరిలో ఎవరు గొప్ప? తమరు మా ఇద్దరికన్నా గొప్పవారు శివశంకర. ఎలా అనిపిస్తోంది అంటే మీరిరువురు ఈ వివాదాన్ని అంతం చేయబోరని. వివాదం మీ ఇద్దరి గురించి వచ్చింది. దీన్ని అంతం కూడా మీ ఇద్దరే చేయవలసి ఉంది. ఇక మీరు చేయకుంటే కనుక మేము మా పద్ధతిలో చేస్తాము. మరి మా పద్ధతి మా వలనే నిరామయంగా ఉంటుంది. బ్రహ్మదేవ, ఈ దేవగురువు బృహస్పతి మీతో అన్నాడుగా మీరే గొప్పవారు అని. మీరేమని బదులిచ్చారు? అట్టి మాటకి ఏం బదులివ్వగలను? ఇప్పుడిప్పుడే తమరు మాకేమని బదులిచ్చారు? మేము అడిగాము కదా మీ ఇరువురిలో గొప్పవారు ఎవరు అని. మీ ఇరువురు సరైన సమాధానమియ్యక మమ్ము గొప్పవారని అన్నారు. అంటే ఎవరైతే మీకు ఎదురుగా ఉంటారో వారిని గొప్పవారు అని అంటారు. దేవగురువు ప్రశ్నించే సమయంలో శ్రీ మహావిష్ణువు మీ సమ్ముఖంలో ఉంటే తమరు బహుశా ఆయనే గొప్పవారనేవారు. వీరు తమ సమ్ముఖాన లేరు, అందుకని తమరు దేవగురువుతో అనలేకపోయారు. గొప్పవారు మీరు కాదని శ్రీ మహావిష్ణువేనని. మౌనంగా ఉండడంతో లేదా మీరే గొప్పవారు అనుకోవడంతో వివాదం, విపత్తులు, ఆపదలు, కష్టాలు ఇవి అన్నీ కూడా వెనువెంటనే తలెత్తుతాయి. తమని కాకుండా అన్యులను గొప్పవారని చెప్పడం వలన సద్భావన, సహృదయత, ప్రేమ, కరుణ ఇంకా పరహిత భావనల ఝరులు పుట్టి ప్రవహించనారంభిస్తాయి. జగత్ కళ్యాణము, జగత్ శాంతి కొరకు ఇదే అపేక్షించదగినది. అదే తమరు ఆ సమయాన దేవగురువు బృహస్పతి సమ్ముఖాన్ని శ్రీ మహావిష్ణువుని గొప్పవారని చెప్పి ఉంటే ఈ వివాదం అక్కడే సమాప్తమై ఉండేది. కానీ ఇప్పుడు ఈ వివాదం అంతా తిరుగుతూ ఇక్కడ కైలాసానికి వచ్చి చేరింది. శ్రీ మహావిష్ణువు ఇక ఈ దేవేంద్రుడు ఇంకా శచి బ్రహ్మదేవులని నిందిస్తూ తమరిని గొప్పవారన్నప్పుడు తమరు కూడా వారిని యత్నించలేదు. తమరు వారితో అననేలేదు గొప్పవారు బ్రహ్మదేవులని. ఇది కూడా అననేలేదు. తమ సమ్ముఖానే నిలబడి ప్రశంసలు చేసి వారిని గొప్పవారనేవారు స్థిమిత బుద్ధి కలవారు కాదు అని. ఇంకా శ్రీహరి ఇదే విషయంలో వివాదం గురించి దేవి లక్ష్మి ఉత్తేజితురాలయ్యారు. తమరు ఆమెకు తెలియజెప్పడానికి ప్రయత్నించారు, కానీ మనస్ఫూర్తిగా కాదు. బ్రహ్మదేవులు కూడా దేవి సరస్వతికి అర్ధమనసుతోనే చెప్పారు. వారిద్దరూ పరిస్థితిని సుస్పష్టంగా అర్థం చేసుకోనందుకు పరిణామం మంగళకరంగా ఉండనే ఉండదు. తమరు ఇరువురు ఇలా చేసి ఉండాల్సింది. ఆ సమయంలో వెంటనే ఒకరినొకరు కలుసుకుని ఒకరినొకరు గొప్పవారని చెప్పుకుని ఈ మిథ్యా వివాదానికి అంతం ఆ సమయానే చేయాల్సింది. మహామహిమాన్వితుల గొప్పదనం వారి అనుయాయులలో వివాద కారణంగా మారి కరాళ నృత్యం చేయనారంభిస్తే ఇంకా సమయం ఉండినా ఇక ఆ నృత్యాన్ని ఆపుచేయకుంటే ఆ మహిమాన్వితుల యొక్క మహత్యం పాతాళ ప్రవేశం చేయడానికి అధిక సమయం పట్టదు. అందుచే గొప్పవారు వారి వారి మహత్యాన్ని రక్షించుకునేందుకు తమ అనుయాయులని, మిత్రులని, శుభచింతకులను తమకు సమానంగా గొప్పవారిని చేయడానికి ప్రయత్నం చేయాలి. మనం త్రిమూర్తులము సమాన రీతిని గొప్పవారం అంటే మన స్థానాల్లో స్థిరమయ్యాము. శివశంకర, మాకు మా పొరపాటు ఏమిటో తెలిసి వచ్చింది. అందుకు ప్రాయశ్చిత్తం కూడా చేసుకోవాలనుకుంటున్నాము. తపస్సుని మించినది అన్యేతర ప్రాయశ్చిత్తం ఏదీ లేదు. మేము ప్రసన్నులమవుతాము.
ఇక ఈ వివాదంలో పాల్గొన్న అందరూ తపస్సు ద్వారా ప్రాయశ్చిత్తం చేసుకుని తమ మనస్సులు ఆచరణలని ప్రక్షాళన చేసుకోండి. ఓం నమః శివాయ 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 ఓం నమః శివాయ